హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు మనం అయితే చార్మినార్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నాను అడగండి. ఫస్ట్ అయితే నిన్న నైట్ మాకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. మేము స్టే చేసే పీజీస్ దగ్గర దట్ ఏంటంటే రేపు పవర్ ఉండదు అనేసి. ఎట్లాగో సమ్మర్ పవర్ లేకపోతే ఇంకా కష్టము. సో ఎట్లాగో నేను ఉగాది కూడా షాపింగ్ చేయలేదు కదా, చార్మినార్ వెళ్ళిపోదాం. నేను ఇంతవరకు చార్మినార్ కూడా విజిట్ చేసింది లేదు. సో వెళ్దాము అనేసి వెళ్తున్నాను అనమాట. బై ది వే హెయిర్ స్టైల్ ఎట్లుంది చెప్పండి గైస్. ఏదో మెస్సీగా ట్రై చేశాను, అంటే జస్ట్ ఇట్లా క్లిప్ పెట్టుకున్నాను అనమాట. అదే మంచిగా అనిపించింది. ఇప్పుడు దీన్ని చెడగొట్టడం కంటే ఉన్నీళ్ళే ఇట్లే అనేసి ఇట్లే పెట్టేస్తున్నా. నాకైతే మంచిగా అనిపించింది, ఇట్లా ఫంక్స్ తీసిన అంతే అనమాట. ఇంకా అండ్ ఒకదాన్ని వెళ్తున్నాను అనమాట. నేను చార్మినార్కి ఇంతవరకు వెళ్ళలేదు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను వెళ్దాం అనేసి, ఫ్రెండ్స్తో కలిసి వెళ్దాంలే అన్నట్టు. బట్ కుదరట్లేదు. ఇంకా ఎప్పుడైనా వెళ్దాము ఉగాది షాపింగ్కి. ఇంకా నేను ఇంటికి వెళ్తాను, దాని తర్వాత మళ్ళీ నేను రిటర్న్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో అది ఈరోజు చార్మినార్కి వెళ్తున్నాం. అండ్ మంచి కలెక్షన్ ఉంటే కూడా నేను మీకు చూపిస్తాను. అని ఏమేమి తీసుకున్నాను అనేసి. ఒకవేళ అక్కడ నేను చూపించలేకపోయినా సరే రూమ్కి వచ్చిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏమేమి కొన్నాను అనేసి. ఇంకా టిఫిన్ చేయలేదు, ఇప్పుడే టిఫిన్ పెట్టారు మాకు హాస్టల్లో. టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. అండ్ బై ది వే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో నేను నైటే రూట్ చూశానమాట. డైరెక్ట్ ఊబర్ లేదా ర్యాపిడో ఇవి బుక్ చేసుకుంటే 300 దగ్గర పడుతుంది ఆటోకి. సో ఆల్టర్నేటివ్ వే ఏమైనా ఉందని చూస్తే మెట్రో ఉంది. సో మెట్రో ఏంటంటే ఇక్కడ నుంచి నేను రాయదుర్గ్ వెళ్ళాలి. రాయదుర్గ్ నుంచి దెన్ చార్మినార్కి దగ్గరలో లక్డీ కపుల్ కాదు, సారీ, ఎంజీ బస్ స్టాప్ ఏదో సంథింగ్ ఉంది, ఎంజీ బస్ స్టేషను. సో అక్కడికి వెళ్ళాలి నేను బుక్ చేసుకొని. 50 రూపీస్ ఎంతో ఉంది మెట్రో. సో అక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్ అని చెప్పారు. సో అక్కడ నుంచి ఇంకొక ఆటోలో లేదంటే షేర్ ఆటోలో పట్టుకొని వెళ్ళిపోతే మనకి 100 రూపీస్లో అట్లా అయిపోతుంది. ఎందుకు ఊరికే 300 పెట్టాలి, 200తో నేను రావటం పోవడం అంతా అయిపోతుంది. సో అదనమాట. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళు అంటే లైక్ ఫస్ట్ మీరు చెక్ చేయండి, లైక్ నియరెస్ట్ మెట్రో ఏంటుంది. నియరెస్ట్ మెట్రో నేను చెక్ చేసినప్పుడు ఎంజీ బస్ స్టాప్ ఉందనమాట. సో మీకు ఒకవేళ మీరున్న ప్లేస్ నుంచి మెట్రో అవైలబుల్ ఉంటే యూ కెన్ ట్రై మెట్రో, అదనమాట. సో ఇప్పుడైతే టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. అండ్ వాటర్ కూడా మా హాస్టల్లో కొంచెం అప్పుడప్పుడు తక్కువ వస్తాయనేసి బకెట్స్లో ఫిల్ చేసి పెట్టుకున్నాం నిన్ననే. హాస్టల్ కష్టాలు ఇవన్నీ. మీరు కూడా ఎవరైనా హాస్టల్ వాళ్ళు ఉండి ఇట్లాంటివి ఫేస్ చేస్తా అంటే కమెంట్ చేయండి. అండ్ బెంగళూరులోనే కదా, హైదరాబాద్లో కూడా లైక్ వాటర్ ఇష్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి, ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి. అసలు ఇట్లా చూడండి, నా బెడ్ ఆ మధ్యలో ఉందన్నమాట ఫ్యాన్. సో నా బెడ్కి అస్సలు గాలి రాదు, నైట్ టైమ్స్ అస్సలు నిద్ర రావట్లేదు. ఇంకా ఈ ఉడుకులో ఈరోజు పవర్ కట్ అన్నారు. మార్నింగ్ 1 అవర్ కట్ అయింది, మళ్ళీ మధ్యలో కట్ చేస్తారా లేదా నాకైతే ఐడియా లేదు. సో ఎట్లాగో ఈ ఉడుకులో ఉండే కంటే అట్లీస్ట్ ఎండలో గాలికి పోవడం బెటర్ అనేసి అట్లే ఉగాది షాపింగ్ చేసేద్దామని వెళ్తున్నాను గైస్. దట్స్ ఇట్, లెట్ స్టార్ట్ ద వ్లాగ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ గైస్. ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట బై వాక్. దాని తర్వాత ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఏవేవో బస్సులు వస్తున్నాయి కానీ నేను వెళ్ళాల్సిన బస్ మాత్రం రావట్లేదు. ఆటోలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ ఒక 10 మినిట్స్ అట్లా వెయిట్ చేసిన తర్వాత అయితే ఒక బస్ అయితే వచ్చిందనమాట. అండ్ మీరు ఒకవేళ చార్మినార్కి వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ టైమ్సే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్, ఆఫ్టర్నూన్ టైమ్స్ వెళ్తే ఎక్కువ షాప్స్ అయితే ఓపెన్ అయ్యి ఉండవు, ఎక్కువ స్టాల్స్. నేను ఈరోజు చూసిన దాని ప్రకారము అంటే లిమిటెడ్ ఉన్నాయన్నమాట, ఇంకా ఓపెన్ చేయలేదు అన్నీ, కొన్ని మాత్రమే ఓపెన్ చేశారు. అండ్ ఆఫ్టర్నూన్ 2 తర్వాత ఇంకా అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట. నేను రిటర్న్ అయ్యే టైంకి 2 అయింది, అప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో ప్రిఫరబుల్లీ మీరు ఈవినింగ్ టైం వెళ్తే చాలా బెటర్ అనమాట. అండ్ మొత్తానికి నేనైతే మెట్రో ఎక్కేసాను అక్కడ రాయదుర్గ్లో. సో రాయదుర్గ్ నుంచి ఇంకా డైరెక్ట్ లేదు, మళ్ళీ లైన్ మారాలన్నమాట. ఒకవేళ మీకు మెట్రో గురించి కరెక్ట్గా తెలియకపోతే ఆన్లైన్లో మనకి హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ అయితే ఉంటుంది మ్యాప్, అది డౌన్లోడ్ చేసుకోండి. ఏ లైన్ మారాలి ఎక్కడి నుంచి ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా మొత్తానికైతే వచ్చేసానమాట ఎంజీ బస్ స్టేషన్ దగ్గరికి, మెట్రో దగ్గరికి. అసలు ఆ పావురాలు అవన్నీ చూస్తుంటేనే చార్మినార్ వైపు వచ్చేసింది, చాలా బాగా అనిపించింది. ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్తానా, దగ్గరలోనే వాకబుల్ ఏమో అని అనుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా భయపడుతున్నాను నేను. అసలు ఒక్క పిట్ట, ఒక్క మనిషి కూడా లేరు వెనకాల ముందర. అదేమో గెవిలాగా ఉందనమాట. నడుచుకుంటూ పోతా అంటే నడిచినంత దూరం ఉంది, దగ్గర 5 నిమిషాలు నడిచాను అప్పటికే. బట్ ఒక్కరు కూడా కనిపించట్లేదు. నేను చూపిస్తాను చూడండి. ఇట్లుంటే ఒక్క మనిషి కూడా లేకోకుండా ఎంత భయం అవుతుందో. అంటే నేను అనుకుంటాను ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్ళిపోగలను భయం లేకుండా అని, కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం గుండెల్లో దడదడ అనమాట. బయటికి అట్లా చెప్పినా సరే కొంచెం దూరం నడిచిన తర్వాత ఇంకా మెట్రో
స్టాప్ అయితే వచ్చేసింది, అంటే స్టెప్స్ వచ్చేసాయి అనమాట. కిందకి దిగిన తర్వాత కూడా అక్కడ కొంచెం చాలా భయం వేసింది నాకు, ఆ మనుషులను వాళ్ళందరిని చూసిన తర్వాత. దాని తర్వాత అయితే ఒక ఆటో పట్టుకొని మొత్తానికి చార్మినార్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. 50 రూపీస్ చెప్పారు ఇక్కడ నుంచి, ఎంజీ బస్ స్టేషన్ నుంచి చార్మినార్కి. సో నేనైతే 40 రూపీస్కి మాట్లాడుకున్నాను అనమాట. ఆటో సింగిలే, షేర్ ఆటో ఏం కాదు. సో నార్మల్గా బాడుకైనా సరే 40 రూపీస్కి ఓకే చేశారనమాట. మొత్తానికి వచ్చేసాం చార్మినార్కి. మీకు కనపడుతుందా వైట్ కలర్లో ఒక స్తంభం అయితే కనపడుతుంది కదా. సో చార్మినార్కి అయితే వచ్చేసాం గైస్. సో అప్పటికే 11 అట్లా అయిందనమాట పొద్దున్నే. ఇంకా 11కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ నేను రూమ్కి రావడానికి 4 అయ్యింది. అంతసేపు తిరిగాను అనమాట. అంతసేపు తిరగడానికి నిండింది. మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వ్లాగ్ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నేను చార్మినార్ని ఇట్లా అంటే చూడటం అనమాట, వీడియోస్లో, ఫొటోస్లో, ఇంకా రీల్స్లో కాకోకుండా డైరెక్ట్ నా కళ్ళతో నేను చార్మినార్కి వెళ్ళి చూడటం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా అనిపించింది. అండ్ లోపలికి వెళ్ళడానికి అయితే 25 రూపీస్ అంట టికెట్ ఇండియన్స్కి. అదర్ కంట్రీస్ వాళ్ళకైతే 100 రూపీస్ అని చెప్పారు. సో వెళ్దాం చూద్దాం ఏముంది ఏంటి అనేసి టికెట్ తీసుకొని అయితే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. 25 రూపీస్ అని చెప్పారు. అండ్ పైకి ఎక్కడానికి ఇట్లా స్టెప్స్ ఉన్నాయన్నమాట. చాలా కష్టంగా ఉంది ఎక్కాలంటే. మధ్యలో నిలబడటానికి కూడా లేదు, ఎందుకంటే వెనకాల మనుషులు వస్తున్నారు కాబట్టి. కంటిన్యూస్గా ఎక్కాలి అంటే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అనమాట. లైక్ దగ్గర ఒక 50 లేదా 60 స్టెప్స్ వరకు ఉండొచ్చు మేబీ, అంతకంటే ఎక్కువ ఏం లేవు. బట్ ఏంటంటే అది చిన్న కంజెస్టెడ్ ఏరియా కదా, సో ఎక్కాలంటే కొంచెం కష్టంగా ఉంది. అండ్ స్టెప్స్ కూడా లైక్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయన్నమాట. ఏంటంటే దీంట్లో వెంటిలేషన్ ప్రాసెస్, అంటే వెంటిలేషన్ రావడానికి విండోస్ ఇట్లాంటి సిస్టమ్ ఏం లేదు కాబట్టి ఇంకా మధ్య మధ్యలో ఎవ్రీ 5 స్టెప్స్కి లేదంటే ఎవ్రీ 6-7 స్టెప్స్కి అట్లా ఒకసారి లైట్స్ ఫిక్స్ చేశారనమాట, బల్బ్స్ గోడకే. సో దానివల్ల ఎక్కువ లైటింగ్ అయితే వస్తుంది లోపల. ఇంకా మొత్తానికి అయితే పైకి వచ్చేసాను. అక్కడక్కడ సెక్యూరిటీస్ అయితే తిరుగుతూ ఉన్నారనమాట. కొంతమంది బయట నుంచి పైకి ఫుడ్ కూడా తెచ్చి తీసుకొని వచ్చి కూర్చొని తింటున్నారనమాట. వ్యూ అయితే ఇట్లుంది లోపల. ఫస్ట్ ఫ్లోర్ వరకే మనకు అలో ఉంటుందన్నమాట. దానిపైన మనకి మినార్స్ అంటే ఏవైతే 4 స్తంభాలు కనపడతాయో వాటికైతే అలో ఉండదు. వాళ్ళు అన్ని గేట్స్ అయితే క్లోజ్ చేసి పెట్టారు. అండ్ పైనుంచి చూస్తుంటే పైనుంచి చూస్తుంటే జనాలందరూ చిన్న చిన్న పిట్టల్లాగా కనపడుతున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా అంటే మనకి అక్కడున్న షాపింగ్ మాల్స్ కానీ అండ్ ఇంకా చిన్న చిన్న భవనాలు ఇట్లాంటివి ఉన్నాయి. సో చార్మినార్ కాకుండా ఇట్లా ఈ మోడల్లోనే కన్స్ట్రక్ట్ చేసినవి, వాటిని ఏమంటారో నాకు తెలియదు. సో అవన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ఇంత బాగా ఎట్లా కట్టారా అని అనిపించింది నాకైతే. సో వీటి గురించే నేను చెప్పింది. ఇట్లా చిన్న చిన్న భవనాలు అయితే ఉన్నాయన్నమాట అక్కడ. వీటిని ఏమంటారో నాకైతే తెలియదు, బికాస్ ఐఎమ్ విజిటింగ్ ఫస్ట్ టైం కాబట్టి. మీకు తెలిసింటే చెప్పండి ఇవి ఏంటి అనేసి. బట్ చూడటానికి చాలా బాగున్నాయి. అండ్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే లైక్ పావురాలు ఇట్లా మూవీస్లో చూపిస్తారు కదా, అట్లా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. బట్ ఓకే, నేనైతే సాటిస్ఫైడ్ అనమాట. అంటే అనుకున్న విధంగానే ఉంది చార్మినార్. అండ్ షాపింగ్ అయితే హ్యూజ్ షాపింగ్, తిరిగి తిరిగి అలసిపోవాలి మనము. దగ్గర ఇక్కడ నుంచి అంటే చార్మినార్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల ఒక 3-4 కిలోమీటర్స్ వరకు ఉందన్నమాట షాపింగ్. ఇట్లా చిన్న చిన్న స్టెప్స్. ఇంకా నేనైతే తిరిగేసి కిందికి వచ్చానమాట. ఇంకా షాపింగ్ అయితే మొదలు పెట్టాను. ఇవైతే ఇక్కడ స్టార్టింగ్లో 200 అట్లా చెప్తున్నారనమాట ఇవి. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఫస్ట్ టెంప్ట్ అయిపోయి నచ్చింది ప్యాటర్న్ డిజైన్ అనేసి తీసేసుకోవద్దండి. ఆల్మోస్ట్ ఇక్కడున్న అన్ని షాప్స్లో అన్ని స్టాల్స్లో దగ్గర డిజైన్సే ఉంటాయన్నమాట, అంటే సేమ్ డిజైన్స్. సో మీరు కొంచెం సేపు చూసి దాని తర్వాత అనలైజ్ చేసి కొనుక్కోండి. ఇక్కడ నాకు ఒక సెట్ చాలా బాగా నచ్చింది. అండ్ దట్టు వాడు ఒక పేరే అంటే ఒక చేతికి ఇస్తారు. ఇట్లా ఒక సెట్ ఉంది. ఈ సెట్ మొత్తం 300 రూపీస్ అంట 1 హ్యాండ్కి. సో 2 హ్యాండ్స్కి 300 అయినా కూడా రీజనబుల్. బట్ 1 హ్యాండ్కి 300 అన్నారు కదా, నాకు అంత అనిపించలేదు. అంటే 300 రూపీస్ పెట్టాలా అని అనిపించింది వాటికి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. బట్ నాకు ప్యాటర్న్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నాకు పక్కన కూడా ఎక్కడ ఆ ప్యాటర్న్ కనబడలేదన్నమాట. బట్ నేనైతే బ్యాంగిల్స్ కొందామని ఫిక్స్ అవ్వలేదు, ఎందుకంటే నా దగ్గర లైక్ శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఓన్లీ వాటికి మనం వేసుకుంటాం కదా. ఏమైనా అకేషన్ వచ్చినప్పుడు అయితే డెఫినెట్లీ మనం చార్మినార్ని కన్సిడర్ చేయొచ్చు. లైక్ బ్యాంగిల్స్కి, షాపింగ్కి ఇవన్నీ కూడా ఫిక్స్డ్ లైక్ 200-250 రేంజ్లో ఉన్నాయి. నాకైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి గుర్తులేవు. ఇవైతే బార్గెన్ చేస్తే 500-450 ఆ రేంజ్లో ఇచ్చేలాగా ఉన్నారు. అండ్ ఈ 1 పీస్ డ్రెస్సెస్, లాంగ్ గౌన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సీ డ్రెస్సెస్, నేను
చాలా స్ట్రీట్ షాపింగ్స్లోనే చూశాను, లైక్ కోటి, జేఎన్టీ స్ట్రీట్ షాపింగ్ వీటన్నిటిలో చూశాను అనమాట. ఇవన్నీ 800 చెప్తున్నారు. ఆలియా కట్ లైక్ 3 పీస్ సెట్ అనమాట. ప్యాంటు, చున్నీ అండ్ డ్రెస్, సారీ టాపు 3 కలిపి మనకి 800. పైన ఉన్న షరారా కూడా 800 చెప్తున్నారు. నేను చూద్దాము ఇంకా పక్కన షాపులలో కూడా ఎట్లా చెప్తున్నారు అనేసి ఇక్కడైతే కొనుక్కోలేదు ఫస్ట్. సో అన్నిట్లో మీరు కూడా కంపేర్ చేసుకున్న తర్వాతే తీసుకోండి. ఫస్ట్ షాప్స్లోనే టెంప్ట్ అయిపోయి తీసుకోకుండా. అండ్ ఫుల్ ఎండ కొడుతుంది అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ 12 అట్లా అయింది, మిట్ట మధ్యాహ్నము. ఎండ సంపుతుంది అసలు. ఇంకా నేనైతే చాలా రోజుల నుంచి హెయిర్ బ్యాండ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా, అంటే స్కిన్ కేర్ చేసినప్పుడు అప్పుడు యూజ్ అవుతుంది అన్నట్లు. బట్ ఆ క్వాలిటీకి ఆ ప్లాస్టిక్కి వాడు 80 రూపీస్ చెప్పారు, అంటే 100 చెప్పి 80కి ఇస్తామన్నారు. నాకు తీసుకోవాలనిపించలేదు అనమాట. ఇక్కడ క్లిప్స్ ఇవన్నీ చూశాను కానీ జస్ట్ ఏదో చూద్దాం ఎంత చెప్తారు అని చూస్తే 30 రూపీస్ చెప్పారు. నేను కోటిలో ఆ సేమ్ క్లిప్ 10 రూపీస్కి తీసుకున్నాను. సో తెలిసి 10 రూపాయలకి తీసుకున్నాక ఇక్కడ 30 రూపాయలు పెట్టాలంటే నాకు బుద్ధి పుట్టలేదు అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ అంతా 700కి ఇస్తామన్నారు. బట్ నేను ఏమని ఫిక్స్ అయ్యానంటే అన్నీ చూసిన తర్వాత నాకు ఎక్కడ రీజనబుల్ అవుతుందో అక్కడికి వెళ్ళి తీసుకుందాము అని ఫిక్స్ అయ్యాను స్టార్టింగ్లో. బట్ అదే బెడిసి కొట్టిందనమాట. ఏమైందో లాస్ట్లో మీరే చూస్తారు. ఏమంటారో నాకు పేరు అయితే తెలియదు కానీ ఇవి 150 రూపీస్ చెప్పారు. లైక్ బ్రైడ్స్కి లేకపోతే మనకి ఇంకా హల్దీ ఫంక్షన్స్కి యూజ్ చేస్తూ ఉంటారు కదా. 150 రూపీస్ చెప్పినారు. ఫిక్స్డ్ రేట్, బార్గెన్ చేయడానికి అయితే లేదు. కొన్ని చోట్ల ఫిక్స్డ్ పెట్టారు. బట్ 150 రూపీస్ రీజనబుల్లే. ఇక్కడైతే ఈ షరారా చూస్తున్నారు కదా, ఫుల్ వర్క్ వచ్చింది, 1200 చెప్పారు. ఇంకా ఇవన్నీ అయితే 800. బార్గెన్ చేస్తే నేనైతే 700కి ఇస్తాము అని చెప్పినారు. క్వాలిటీ అయితే బాగానే ఉంది, కాటన్ మిక్స్డ్. ఎక్కడ చూసినా సరే ఆలియా కట్ 3 పీస్ సెట్స్ ఉన్నాయి. 800, 700 ఆ ప్రైస్ రేంజ్లో చెప్తున్నారు. నేనైతే బార్గెన్ చేయడానికి ట్రై చేయలేదు. బట్ బార్గెన్ చేస్తే ఇంకా మేబీ తక్కువకు రావచ్చు, 600, 650 అట్లకు రావచ్చు. అండ్ ఇదైతే చాలా ట్రెండ్ అవుతుంది కదా మనకి. ఆర్గంజా ఫ్రాక్ చాలా బాగుంది, నాకు నచ్చింది అనమాట. వాళ్ళు అడిగితే 500కో 550కో ఇస్తామన్నారు. ప్యాంట్ లేదు, చున్నీ అండ్ డ్రెస్ అనమాట. బట్ ఏంటంటే ఆర్గంజా కదా, ఎక్కువ ఈ సమ్మర్లో వేసుకోలేము అనేసి అవాయిడ్ చేశాను. బట్ సాఫ్ట్ ఆర్గంజానే ఇది. నా దగ్గర ఆల్రెడీ ఒక డ్రెస్ ఉంది, అది చాలా కరుగ్గా ఉంటుంది, అంటే లైక్ గుచ్చుకున్నట్లు ఉంటుంది. ఇది మాత్రం కొంచెం సాఫ్ట్గానే ఉంది. బట్ సమ్మర్కి అయితే ప్రిఫరబుల్ కాదు అనేసి ఒక్క రీజన్తో తీసుకోలేదు. బట్ 500కి చాలా రీజనబుల్. ఇవైతే ఉన్నాయి ఫిక్స్డ్ 250 రూపీస్ అని అంటున్నారు. అండ్ నేను ఇక్కడైతే ఈ షాప్లో ఒక షర్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఆఫీస్కి వేసుకోవడానికి. అది 250 రూపీస్ పడింది. ఇంకా మనకి 250 కంటే రీజనబుల్ అయితే రావు షర్ట్స్ బయట కూడా, లైక్ ఆన్లైన్లో కూడా. మ్యాక్సీ డ్రెస్సెస్, టాప్స్, అంటే లాంగ్ టాప్స్ ఉంటాయి కదా మనకి. సో అవన్నీ చాలా ఆప్షన్సే ఉన్నాయి మనకి. బట్ ఆల్రెడీ మీరు అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ కానీ, జేఎన్టీ స్ట్రీట్ షాపింగ్ కానీ, కోటి కానీ ఇవన్నీ తిరిగేసి ఉంటే సేమ్ ప్యాటర్నే అనిపిస్తుంది. బట్ ఫస్ట్ టైం షాపింగ్కి లైక్ చార్మినార్కే ఫస్ట్ మేము స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాము. ఇవన్నీ చూసి కూడా అంటే కలెక్షన్ మనకు కొత్తగా అనిపిస్తుంది కానీ, లేదంటే నాకు ఆల్రెడీ వాటిల్లో చూసిన కలెక్షనే అనిపించింది. ఈ షర్ట్ నేను 250 రూపీస్కి తీసుకున్నాను. ఇందాక చెప్పిన షర్ట్ ఇదే అనమాట. సో 250 రూపీస్కి ఓకే, రీజనబుల్. అండ్ చాలా ఆప్షన్సే ఉన్నాయి. ఇంకొక టాప్ చూసాను నేను యాక్చువల్గా బ్లూది. బట్ అదేంటంటే కొంచెం ఎందుకో లాస్ట్ మినిట్లో తీసుకునేటప్పుడు ఇది ఎందుకో బాగుంటుందా అని ఆలోచించాను. ఇట్లా వచ్చింది స్లీవ్స్. సో మళ్ళీ లాస్ట్ మినిట్లో ఎందుకు ఊరికే 250 రూపీస్ అయినా కూడా ఊరికే రావు కదా, మళ్ళీ వేసుకుంటానో లేదో అనేసి ఆడబెట్టేసిన. ఇక్కడైతే ఇవి ఎనీథింగ్ 49 రూపీస్ అంట. బెస్ట్ 49 రూపీస్కి అయితే ఆక్సిడైజ్ జ్యువెలరీ కానీ, ఇంకా ఇవైతే కొంచెం మనకి పార్టీ వేర్కి అట్లా అనిపిస్తాయి, బాగుంటాయి. నేను 2 pairs అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ. లైక్ ఒకటి 40 రూపీస్, ఒకటి 50 రూపీస్ జుమ్కాస్ ఆక్సిడైజ్డే. ఇంకా ఇవి పెద్దవి ఉన్నాయి. ఇవి కూడా ఈవెన్ 80 రూపీసో ఎంతనో ఉంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ 80 రూపీస్కి అంత పెద్ద జుమ్కాస్ వస్తున్నాయంటే పెట్టొచ్చు. అండ్ ఇప్పుడు ఇందాక నేను చేతిలో చూపించిన ప్యాటర్న్ కూడా, డిజైన్ కూడా యూనిక్గా అనిపించింది. నేను ఇంతవరకు ఎవరి దగ్గర కూడా చూడలేదు. అండ్ గాజులు అయితే చెప్పనక్కర్లేదు, ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో అసలు. చార్మినార్ ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్ ఓన్లీ కదా. చాలా ప్యాటర్న్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ దగ్గర 100 పైనే, 100 కాదు అసలు, ఇంకా 200, 300 ఉంటాయి అనుకుంటా స్టాల్స్. బ్యాంగిల్స్, ఓన్లీ బ్యాంగిల్స్ రిలేటెడే అంతుంది. షాపింగ్ చెయ్యాలి మాకు ఒక్కరోజు మొత్తం కంప్లీట్గా అంటే మాత్రం చార్మినార్కి వెళ్ళిపోండి గైస్, మీరు బాగా తిరగొచ్చు. అండ్ ఎండల కాలం కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి, లైక్ స్కార్ఫ్ కానీ, సన్ స్క్రీన్ రాసుకోవడం కానీ. నేను స్కార్ఫ్ లేకుండా పోయాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ అంటే రేపు వీడియో పెట్టాలని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, తల పగిలిపోతుంది నాకు. ఈ వైట్ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది, తీసుకుందామని అనుకున్నా.
బట్ నేను 500కి చెప్పారు. సేమ్ పీస్ తక్కువకి దొరుకుతుందని పక్కన చూసినా నాకు ఆకృతి కాకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఆ పీసే లేదు. అండ్ ఆ మొత్తం అది ఏదైతే ఉందో రౌండ్ అది ఉంది కదా, మొత్తం అదే కనపరాలేదనమాట. మొత్తం ఎన్ని డ్రెస్సెస్ లేవు, అదే ప్లేస్లో వాడు వేరే డ్రెస్సెస్ పెట్టేశాడు, టాప్స్ ఏవో. ఇంకా నేను అడగలేదనమాట. బట్ నాకు చాలా బాగా నచ్చింది. తీసేసుకుని ఉంటే బాగుండు అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. చాలా బాగుంటుంది అది. అంటే ఎంత డీసెంట్గా ఉంది చూడండి అసలు. వైట్ ఆ స్లీవ్స్ ప్యాటర్న్ కానీ అదంతా. అండ్ ఇక్కడైతే నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అనమాట. ఇది 10 రూపీస్ అన్నారు, పర్ల్స్ది వచ్చింది. 10 రూపాయలు అంటే ఓకే. నా దగ్గర ఇట్లా యూనిక్ మోడల్స్ ఏమీ లేవు, ఎప్పుడు బ్లాక్ ప్లేన్ ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటా. ఈసారి తీసుకుందాం కదా అని తీసుకున్నా. ఇది 30 రూపీస్ చెప్పారు. కొరియన్ లాగా మంచిగా అనిపించింది, లైక్ డ్యూయల్ కలర్ వచ్చేసి. బట్ సేమ్ చెప్పాను కదా, నేను కోటిలో 10 రూపాయలకి చూశాను, 30 రూపాయలు పెట్టను అని ఫిక్స్ అయిపోయినా. ఎప్పుడు పోతానో తెలియదు కోటికి. బట్ ఇప్పుడైతే అర్జెంట్ ఏం లేదు కదా, పోయినప్పుడే తీసుకుందాం అనేసి ఫిక్స్ అయినా. కొంపదీసి నేను ఆడికి పోయిన తర్వాత 10 రూపాయల షాప్ లేదే అనుకో, ఇంకా అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతానో ఏమో నాకు తెలీదు. ఇప్పుడైతే దానికి రిలేటెడ్ కొన్ని చూసినటువన్నీ ఒక్కరోజు వెళ్దాము, కోటిలో ఏవైతే రీజనబుల్ ఉంటాయో అవన్నీ తీసుకోవడానికి అనుకుంటున్నా. ఎప్పుడు వెళ్తానో తెలీదు. ఒకవేళ మీరు చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో నేను చేసిన స్ట్రీట్ షాపింగ్ రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ వాచ్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు. అండ్ ఇవి చూసానమాట. కొంచెం అంటే నేను పెట్టుకుంటూ ఉంటాను డైలీ వేర్లో ఇలాంటివి. వీటిని ఏమంటారో నాకు తెలియదు, లైక్ పల్స్ లాగా వచ్చాయి కదా. 30 రూపీస్ చెప్పారు. అంత చిన్నదానికి 30 రూపాయలు పెట్టాలా అని అనిపించింది నాకు. ప్రతిదీ డబ్బులు ఎక్కువ అని అంటున్నావు అని అంటే, స్ట్రీట్ షాపింగ్లో మనకు అంతకంటే ఎక్కువ పెట్టలేము కదా ఆ క్వాలిటీకి. ఇవైతే 125 రూపీస్, 120 రూపీస్ చెప్పారు. నల్ల పూసల్లో ఇంత ట్రెండీ మోడల్ అండ్ రోల్డ్ గోల్డ్లో ఇన్ని ప్యాటర్న్స్ చూడడం ఫస్ట్ టైం నేను. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ కానీ లేదా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మ్యారీడ్ వాళ్ళు ఉంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చు. అంటే మేము వేసుకుంటాము గోల్డ్ కాకోకుండా రోల్డ్ గోల్డ్ కూడా అనుకునే వాళ్ళైతే 120 రూపీస్కి వస్తున్నాయి చూడండి. అసలు ఇంత మంచి మంచి ప్యాటర్న్స్ చాలా బాగా అనిపించాయి. ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా గిఫ్ట్ చేసేదాన్ని, అంత బాగున్నాయి అవి. చూసినారు కదా, 30 రూపాయలకి టాప్ అంటే ఏంది 30 రూపాయల టాపా? 30 రూపాయలు కాదు, ఇంకా కొన్ని చోట్ల అయితే 100 రూపాయలకి 4 ఇస్తామంటున్నారు. అంటే 25 రూపాయలు. 25 రూపాయలకి డ్రెస్ ఏంద్రా బాబు అని నా తల పగిలిపోయింది అసలు. వాళ్ళైతే ఫొటోస్ వీడియోస్ తీయద్దు అని అంటున్నారు. ఇంకా పక్కకు వచ్చేసిన, అందుకే నా ఫేస్ అట్లా మాడిపోయింది. హలో వీడియో తీయద్దు, ఫోటోలు తీయద్దు అని గట్టిగా అరిచాడనమాట అతను. సో నా ముఖం అందుకే మాడిపోయింది అట్లా నల్లగా. సో ఇందాక చూసిన సెట్స్ నేను మాట్లాడిన మాటల్లో మర్చిపోయాను. 300 రూపీస్. నాకు పర్పుల్ కలర్ది చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే ఇంకా నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా నేను షాపింగ్ అయితే చాలా చేశాను, బట్ ఫుల్ ఎండ కొడుతుంది. అప్పటికి నేను ఇంకా వీడియో తీయలేకపోయాను. అండ్ నా ఫోన్ కూడా సపోర్ట్ చేయలేదన్నమాట. ఆ వేడికి అసలు కెమెరా కూడా ఓపెన్ అవ్వట్లేదు. బ్యాటరీ హీట్, అందులో ఇంకా ఎండ అసలు దంచి కొడుతుంది. దానివల్ల ఫోన్ అయితే లైక్ పట్టుకుంటే నాకేదో ఐరన్ బాక్స్ పట్టుకున్న ఫీల్ వస్తుంది. కెమెరా టర్న్ ఆఫ్ అయిపోతుంది, నేను ఆన్ చేస్తున్నాను అది ఆఫ్ అయిపోతుంది. అందుకే నేను ఎక్కువ చూపించలేకపోయాను. అండ్ షాపింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది, మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు, అది మాత్రం నేను చెప్పగలను. అండ్ రూమ్కి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్లు ప్రతిదీ చూపిస్తాను. అండ్ నేను ఎంత కొన్నానో, ఎట్లా బార్గెన్ చేయొచ్చు అనేది అయితే ఇప్పుడు చెప్పాను కదా. సో మీరైతే మంచి బార్గెనింగ్ స్కిల్తో వెళ్ళండి గైస్. లైక్ మనం స్ట్రీట్ షాపింగ్కి వెళ్తాము అంటే పర్లేదు, మనకైతే ఊరికే రావట్లేదు కదా, అడగండి. హాఫ్ ఆఫ్ ది ప్రైస్కే అడిగాను నేనైతే. ఒక శారీ అయితే 900 చెప్పారు నాకు. 900 చెప్తే నేను 400కి అడిగితే 450 రూపీస్కి ఇచ్చినారు వాళ్ళు. సో దాంట్లో వాళ్ళకి చాలా లాభం ఉంటుందన్నమాట. వాళ్ళు లైక్ డబుల్ ట్రిపుల్ కూడా ప్రైస్ చెప్తారు. సో మనకి మంచిగా బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ సారీ గైస్, నేనైతే చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళాను అనమాట. చాలా చూపియాలి, శారీస్ కలెక్షన్ కూడా చూపియాలి ఈసారి. నేను ఎప్పుడు డ్రెస్సెస్ ఫ్రాక్స్ ఇవే చూపిస్తాను అనేసి. బట్ నా ఫోన్ సపోర్ట్ చేయలేదు అన్ఫార్చునేట్లీ. ఇంకా అప్పటికే నా తల పగిలిపోతుంది. రిటర్న్ పోయి డ్రెస్సులు తీసుకుందాం అని చెప్పినాను కదా, రిటర్న్ పోయే ఓపిక లేదు. సో డ్రెస్ కూడా తీసుకోలేకపోయినాను. నేను పోయిండే రీజన్ వేరే, ఉగాదికి షాపింగ్ చేద్దాము, డ్రెస్ కొనుక్కుందాము అని పోయినాను. నెక్స్ట్ తీసుకుందాం అన్నీ చూసి అనలైజ్ చేసి తీసుకుందామని పెద్ద ప్రబాండాలు పలికిన తర్వాత డ్రెస్సే తీసుకోకుండా రిటర్న్ వస్తున్నాను. చూడాలి ఇంకా ఉగాది లోపల ఏదైనా సెట్ అయితే ఆన్లైన్లో అట్లా. ఇప్పుడే రూమ్కి వచ్చాను. బయట అయితే ఎండలు మండుతున్నాయి అసలు. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. అసలు ఓపిక లేదు, ఫాస్ట్గా చూపిస్తాను. నేను మా అమ్మ కోసం కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అనమాట. నా కోసం జస్ట్ ఏం తీసుకోలేదు పెద్దగా. నేను ఈ శారీ ఒకటి తీసుకున్నా. ఇది దాంట్లో సమ్ గ్రే కనపడుతుంది కానీ గ్రీన్ అండ్ గ్రే మిక్స్డ్. రియల్గా చాలా బాగుందన్నమాట. ఇదొక శారీ. ఇది నాకు
350 రూపీస్ పడింది. నార్మల్ క్యాజువల్ డైలీ వేర్ కోసం అని తీసుకున్నాను అమ్మకి. ఇదొకటి అండ్ ఇదొకటి అనమాట. ఇది తీసుకున్నా, ఇది కూడా 450 రూపీస్ పడింది. ఇది సమ్ జార్జెట్ కాదు, ఏదో నాకు ఫ్యాబ్రిక్ నేమ్ అయితే తెలియదు గైస్. జార్జెట్లో తీసుకోలేదన్నమాట డైలీ వేర్కి, ఎందుకంటే ఆల్రెడీ జార్జెట్లో చాలా ఉన్నాయి. సో జార్జెట్ కాకోకుండా వేరే ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే చూపించమని చెప్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఇదొకటి తీసుకున్నా. ఇది ఇట్లా కింద ఈ బార్డర్ వచ్చిందనమాట. మోస్ట్లీ బార్డర్ రాకుండా తీసుకోవడానికి ట్రై చేశాను, ఎందుకంటే ఆల్రెడీ బార్డర్ ఎక్కువ ఉన్నాయి మా అమ్మకి. బట్ ఇదొకటి ఇంకా బార్డర్ వచ్చిందనమాట, ఇంత పెద్ద బార్డర్. బట్ స్టిల్ ఈ శారీ బాగుంది అనిపించింది నాకు, కలర్ అంతా డీసెంట్గా. సో ఇది తీసుకున్నది 450 రూపీస్ పడింది. అండ్ ఇదొకటి తీసుకున్నా, సమ్ దీనిపైన బాందిని ప్రింట్ లాగా, బాందిని ఏం కాదు ఇది, సమ్ బాందినికి దగ్గరలోనే ఉంది బట్ బాందిని ప్రింట్ అయితే కాదు. ఇదొకటి తీసుకున్నా అనమాట. ఇదే అనమాట అన్నిటికన్నా ఎక్కువ పడింది. బట్ కలర్ బాగుంది అండ్ శారీ కూడా బాగా నచ్చింది అనమాట నాకు, అందుకే తీసుకున్నా. ఇదైతే 500 పడింది. హోల్సేల్ షాప్కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ నేను ఒక 2-3 షాపులు హోల్సేలర్లో అడిగితే ఓన్లీ బండిల్స్ తీసుకుంటేనే ఎక్కువ యూజ్ తీసుకుంటేనే మేము ఇస్తాము అని అన్నారు. బట్ ఈ హోల్సేల్లో మాత్రం లైక్ సింగిల్ పీస్ కూడా ఇస్తాము అని అన్నారు. సో వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇదొకటి, ఇది 500 చేంజ్ ఎంత పడింది సరే ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ 500 పడింది. అండ్ ఇదొకటి, ఇది 400-450 పడింది గైస్. ఇది కూడా బాగుంది, కలర్ మంచిగా అనిపించింది నాకు, సమ్ లైట్ బ్రౌన్ కలర్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గైస్. ఇదొకటి అనమాట. అండ్ దీనికి ఇట్లా ట్యాజిల్స్ వచ్చాయి. అండ్ ఇది గైస్, ఇదొక శారీ, ఇది 200 పడింది. దీనికి మోసపోయినా అనమాట నేను. సో నేను ఇప్పుడు రూమ్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నా, దీనికి చిన్న డ్యామేజ్ అయితే ఉంది గైస్. ఇట్లా సైడ్ కింద వస్తుంది కదా మనకి, దాన్ని ఏమంటారు, ఫాల్స్ వేసే దగ్గర ఇట్లా డ్యామేజ్ వచ్చింది కట్ లాగా, అందుకే వాడు 200కి ఇచ్చాడు. ఇది సేమ్ ఇందాక నేను చూపించిన ఈ 500ది ఇది సేమ్ ఆల్మోస్ట్. మీరు గమనిస్తే ఈవెన్ ఇట్లా బార్డర్ కూడా సేమ్ ఉంది. నేను రూమ్లోకి వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నా, రెండు సేమ్ ఉన్నవి. 200కి ఇచ్చాను. నేను పిచ్చిదాన్ని కాకపోతే 500 పెట్టి అనుకున్నా కానీ నా తర్వాత అర్థమైంది నేను పెద్ద పిచ్చిదాన్ని అయినానని. ఇది డ్యామేజ్ వచ్చింది గైస్. సో దీన్ని ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఒకవేళ మీకు ఏమన్నా ఐడియాస్ తెలిసింటే ఇట్లా డ్యామేజ్ వచ్చిందని ఏం చేయాలో కమెంట్ చేయండి. ఇంకా కుదరకపోతే నేనే ఏదో ఒకటి డ్రెస్ లాగా కానీ లాంగ్ ఫ్రాక్ లాగా ఏదో ఒకటి చేస్తాను, ఇంకా శారీ లాగా అయితే కట్టుకోలేకపోతే. ఇవి 5 శారీస్ అనమాట. దాని తర్వాత నేనైతే తీసుకునేది ఇది ఒకటే గైస్. ఇది ఒక షర్ట్ తీసుకున్నా, పీచ్ కలర్. ఇది నాకు 250 రూపీస్ పడింది అంతే. అంటే కలెక్షన్ ఉంది ఎక్కువ, బట్ నేనేమనుకున్నానంటే ఫస్ట్ చూద్దాము ప్రైజెస్ అన్నీ ఎంత చెప్తున్నారు ఏంటి అనేసి. మొత్తం తిరిగిన తర్వాత షాప్స్ గుర్తుపెట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఎక్కడ రీజనబుల్ ఉంటే అక్కడ తీసుకుందాము అని అనుకొని ఫిక్స్ అయ్యానమాట. దాని తర్వాత ఏమైందంటే నేను మొత్తం తిరిగి టైర్డ్ అయిపోయిన ఫుల్, ఇంకా ఏం పోతాంలే అన్న దాంట్లో ఇంకా వచ్చేసిన. స్టార్టింగ్లో అయితే నేను చూసిన ఒక షాప్లోకి వెళ్ళాను అనమాట. బట్ దాంట్లో లైక్ 800 అట్లా చెప్తున్నారు. ఫుల్ 3 పీస్ సెట్ 800 చెప్తున్నారు అనమాట, ఆలియా కట్ది. ఓకే అండ్ బార్గెన్ చేస్తే లైక్ 700 అట్లా ఇచ్చేలాగున్నారనమాట. 700, ఇంకా మీ బార్గెనింగ్ స్కిల్స్ బాగుంటే ఇంకా తక్కువ కూడా రావచ్చు. బట్ ఆ షాప్లో 800 ఫిక్స్డ్ అని చెప్పారు. సో ఇంకా ఆల్రెడీ నేను 700 అట్లా ప్రైస్ రేంజ్లో చూశాను కదా, దీంట్లో 800 ఏం పెడతావు అనేసి. అప్పటికే ఎండ దంచుతుంది అసలు, ఫుల్ చెమట, ఆటోలు కూడా దొరకడం లేదు. అండ్ నేను ఫస్ట్ టైం కదా చార్మినార్కి వెళ్ళటము, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ఆటోలు ఉంటాయి అండ్ రూట్ ఇదంతా ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను. వాళ్ళని అడిగి తర్వాత ఎట్లా ఒకట్లా అయితే రీచ్ అయిపోయాను. సో అదనమాట. ఇదొకటైతే తీసుకున్నా 250 రూపీస్, బాగా అనిపించింది. ఇట్లా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి అండ్ బటన్స్ కూడా బయటకు కనపడకుండా ఇట్లా హైడ్ చేశాడనమాట. 2 లేయరింగ్ ఇచ్చాడు ఇక్కడ, లైక్ బార్డర్ టైప్లో ఇట్లా. ఇదొకటే తీసుకున్నాను గైస్. అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను అనమాట. ఒకటి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నా 50 రూపీస్ అనమాట ఇవి. సో ఎట్లా రీజనబుల్గా కాదా చెప్పండి. ఇంకా
పక్కన ఒక దాంట్లో వచ్చి 40 రూపీస్ అన్నారు. సేమ్ చూపిస్తా. ఇది 50 తీసుకున్నాను నేను. సో ఇవి 40 అన్నారనమాట. రెండు ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నాయి. బుట్టలు సేమ్, బట్ పైన కమ్మ మాత్రం కొంచెం డిఫరెంట్. ఇది చాంద్బాలి టైప్లో వచ్చింది. ఇది మాత్రం కొంచెం స్టార్స్ వచ్చి డైమండ్ షేప్లో వచ్చింది. డైమండ్ కూడా కాదు, ఓవెల్ షేప్లో వచ్చిందనమాట. సో అప్పుడు రిగ్రెట్ ఫీల్ అయినా 10 రూపీస్ పోగొట్టుకున్నానని. బట్ 10 రూపీస్ కాబట్టి ఓకే, వాడు 80 అన్నాడు. నేను 70కో 80కో కొనేసింటే ఇంకా సచ్చేదాన్ని రూమ్లోకి వచ్చేంత వరకు ఆలోచించుకుంటా. సో ఇవి తీసుకున్నాను. ఇవి రెండు కలిపి 90 పడ్డాయి అనమాట. ఇది 50, ఇది 40. ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి గైస్. అండ్ ఈ ఒక క్లిప్ తీసుకున్నా 10 రూపీస్ అనమాట. ఓపెన్ చేయాలా అసలు ఓపిక లేదు గైస్. ఒకవేళ నేను సరిగ్గా చూపించకపోతే ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. బికాజ్ ఎండలో తిరిగి వచ్చి ఫుల్ హెడ్ఏక్ ఉంది నాకు. ఇది ఒక క్లిప్ అనమాట, 10 రూపీస్. చాలా బాగా అనిపించింది. వైట్ ఇట్లా పల్స్ ఫీల్ వస్తుందన్నమాట. సో ఇదొకటి. అండ్ చిన్న చిన్న క్లిప్స్ ఈచ్ 5 రూపీస్ అన్నారు. సో అవి ఒక 4 తీసుకున్నాను అనమాట. ఇదొకటి, ఇట్లా బ్లాక్ ఫ్లోరల్లో ఒకటి, స్క్వేర్ షేప్లో ఒకటి, ఈ లవ్ షేప్లో ఒకటి. అది అడబడిపోయింది తర్వాత ఏరుకుంటా. కానీ 4 తీసుకున్నా అనమాట. 5 పడ్డాయి ఒక్కొక్కటి, 20 రూపీస్ అంతే. ఇవే కొన్నాను గైస్. నాకైతే నేను ఇవే కొనుక్కున్నాను. మా అమ్మ కోసం అయితే ఒక 5 శారీస్ తీసుకున్నాను అనమాట. అది మీకు ఎట్లా అనిపించిందో ఈ బ్లాగ్ కామెంట్ చేయండి. అండ్ చార్మినార్కి వెళ్ళాలనుకుంటే ఒక టిప్ ఏంటంటే, ఖచ్చితంగా నేను చెప్పిన దాని ప్రకారం ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఎక్కువ షాప్స్ ఓపెన్ అయి ఉంటాయి అండ్ మీరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ చార్మినార్ వ్యూ కూడా లైక్ లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉంటారు. చాలా బాగుంటుంది నైట్ టైం చూస్తేనే చార్మినార్. ఇప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించింది. కానీ బట్ నైట్ టైం ఎక్స్పీరియన్స్ మస్ట్ హ్యావ్ అనమాట. అది ద మ్యాటర్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఏదో ఒకటి తినాలి ఇప్పుడు, మ్యాగీనో ఏదో ఒకటి చేసుకుని. ఎందుకంటే టైం 4:30 అట్లా అవుతుంది. నేను 3కి అట్లా వచ్చాను. ఇంకా 3:30 అట్లా అయింది నేను హాస్టల్కి వచ్చేసరికి. ఇప్పుడు 4:30 అట్లా అవుతుంది. ఫుడ్ అయితే అయిపోయింది. సో ఏదో ఒకటి మ్యాగీ సంథింగ్ ఇంకా మనకు దొరికింది అదే కదా, చేసుకొని తింటా గైస్. బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.